హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజైతే నేను మీ ముందుకి మంచి రెమెడీతో వచ్చేసాను. అదేంటంటే, ఎవరికైతే బాగా నిద్ర పట్టట్లేదని బాధపడుతున్నారో, హెవీ వర్క్ టెన్షన్స్, బయట టెన్షన్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, నైట్ టైం నిద్ర రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందులో మేము కూడా ఉన్నామండి, మీరే కాదు. మా కోసమని చేసుకున్న దానికి మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని పెడుతున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. వీటికి ఏంటంటే కావాలో చెప్తాను, చూసుకోండి మళ్ళీ ఒకసారి. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది. అందరూ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, వీడియోకి మీ సపోర్ట్ కూడా ఉంటుంది. వీటికి బాదం పప్పు 200 గ్రామ్స్ తీసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను 100 గ్రామ్స్. గసగసాలు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది వెండి ఖర్జూరం తీసుకున్నాను, ఇది కూడా 100 గ్రామ్సే. ముందుగా బాదం పప్పు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను పౌడర్ చేసుకోవడానికి. మొత్తం 200 గ్రామ్స్ వేస్తాను ఫ్రెండ్స్. నేను మొత్తం బాదం పప్పు అంతా మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం కచ్చాపచ్చగా నలిగింది, పూర్తిగా ఇంకా నలగలేదు. మళ్ళీ ఇంకో 2 రౌండ్లు వేస్తే కానీ మెత్తగా నలగదు. కొంచెం చాలా టైం తీసుకుంటారు ఫ్రెండ్స్, వెంటనే అయిపోదు. మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నాను మిక్సీ. కొంచెం నలిగినట్టు ఉంది ఇందాకల మీద కొంచెం. ఇప్పుడు ఇది బాగా నలిగిపోయింది ఫ్రెండ్స్, బాదం పప్పు అంతానా. ఇది ప్లేట్లోకి తీసేసుకుంటాను మొత్తం అంతానా. ఇలా నలిగితే సరిపోతుంది, పాలలో కలుపుతాం కాబట్టి. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ వేస్తున్నాను, అదే గుమ్మడికాయ గింజలండి. అవి కూడా 100 గ్రామ్స్ వేసేసుకుంటున్నాను. కొంచెం నలుగుతుందో లేదని చెప్పేసి ఆపాను, మళ్ళీ వేస్తాను. ఇవి కూడా బాగానే నలిగిపోయి ఇందాక చూపించిన కూడా వేస్తాను ఫ్రెండ్స్ మొత్తం అంతా 100 గ్రామ్స్ను. ఈ పౌడర్ కూడా మెత్తగా అయిపోయింది. ఇది కూడా ఈ ముందు ఆడుకున్న బాదం పౌడర్లో కలిపేస్తున్నాను. ఆ పౌడర్ ఈ పౌడర్ కలిపేస్తాను ఫ్రెండ్స్. తర్వాత గసగసాలు వేస్తాను. ఇది కూడా 100 గ్రామ్స్ తెచ్చాను. ఈ 100 గ్రామ్స్ కూడా గసగసాలు వేస్తాను. కాబట్టి నలగవని కొంచెం వేస్తున్నాను ముందు. గసగసాలు కూడా బాగా యూస్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వెండి ఖర్జూరం, అది కూడా మిక్సీ పౌడర్ పెట్టేసుకున్నాను. ఇది చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ నలగడానికి మొత్తానికి. ఈ మొత్తం 4 వేసేసి మొత్తం పౌడర్ చేసేసుకున్నాను. ఇది దేనికంటే నైట్ టైము పాలల్లోని 1 స్పూన్ వేసుకొని తాగితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. హెయిర్కైనా స్కిన్కైనా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర. ఎవరికైనా నిద్ర లేకపోతే కదండి ప్రమాదం. నిద్ర అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నిద్రే లేకపోతే అసలు మనిషి ఎందుకు పనికిరాడు నాకు అడిగితే. ఇది ఎందుకంటే మా ఆయనకి చాలా వర్క్ టెన్షన్స్ అవి ఉంటాయి కాబట్టి ఆయన కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. 1 స్పూన్ నైట్ టైం పాలలోని, ఎక్కువ పాలు లేకపోయినా కొంచెం పాలలో వేసుకొని తాగినా సరే పనిచేస్తుందండి ఇది బాగా. నేను మొత్తం కలిపేసుకొని ఒక డబ్బాకి ఎత్తేసుకుంటే సరిపోతుందండి. చాలామందికి ఇది యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మాకు అవ్వింది కాబట్టి నేను చెప్తున్నాను. మంచిదండి ఇది. బాదం పప్పు, గసగసాలు, వెండి ఖర్జూరం, పుచ్చకాయ గింజలు మొత్తం అన్నీ కలిపి పౌడర్ చేసి ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తం అంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చితే కామెంట్ చేయండి.